ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ రాబోతుంది త్వరలో. ఏంటంటే అదే నిన్న పార్లమెంట్ లో ఒక బిల్ గురించి మాట్లాడినరు. ఒకసారి అసలు ఏందనేది చూద్దాం. ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎంప్లాయీస్ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా ఒక రైట్ తీసుకురాబోతున్నారు. ఏంటంటే నో కాల్స్ అండ్ ఈమెయిల్స్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్. కొంతమంది చాలా డెడికేటెడ్ గా, లేదు మేము ఆఫీస్ అవర్స్ అయిపోయినాక కూడా బాగా పనిచేస్తే మాకు ఏదో ఇస్తారు అని అనుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం. ఇంకొంతమంది ఏంటంటే ఆఫీస్ టైం అయిపోయినా కూడా అబ్బా సావ దొప్పుతున్నారా మమ్మల్ని, ఇంత వర్క్ ప్రెజర్ మేము హ్యాండిల్ చేయలేము అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక కొంతమంది ఏంటంటే ఇక కూలీలు వాళ్ళు, ఇక వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత, కంపెనీ ఇక మొత్తం నేనే స్థాపించిన నేనే చేసిన అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో కొన్ని ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారు ఏందనేది చూసి ఈ బిల్ పెట్టడం జరిగింది. ఏంటంటే మీకు మీ వర్క్ అవర్స్ ఏదైతే ఉంటుందో అది అయిపోయినాక మీకు రైట్ ఉంటుంది, మీరు డైరెక్ట్ కాల్ డిస్కనెక్ట్ చేసేయచ్చు. ఇక కాల్ డిస్కనెక్ట్ చేయొచ్చు. మీకు మెయిల్స్ కానీ కాల్స్ కానీ మెసేజ్లు ఏ వచ్చినా కూడా, ఎనీ టైప్ ఆఫ్ మెసేజ్ మీకు వచ్చినా కూడా ఆన్సర్ చేసే అవసరం మీకు లేదు. మీరు డిస్కనెక్ట్ అయిపోవచ్చు. డైరెక్ట్ కాల్లో ఉన్నా కూడా మీ టైం అయిపోయిందంటే మీరు డిస్కనెక్ట్ చేసేయచ్చు. సో దానికి సంబంధించి నిన్న వాళ్ళు మాట్లాడిండ్రు. మరి దీన్ని ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే చాలా మంది కూడా ఓవర్ టైం చేస్తా ఉన్నారు. ఓవర్ టైం చేసినా కూడా సరే దానికి సంబంధించిన వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వస్తున్నాయి. సరే అది కాకుండా ఏదైతే మీ వర్క్ అవర్స్ తర్వాత మీరు చేస్తున్న వర్క్ ఉందో దాని వల్ల చాలా ప్రెషర్ పడుతున్నది. ఇంకా ఏంటంటే స్లీప్ కరెక్ట్ గా లేక హెల్త్ ఖరాబ్ అవుతున్నది చాలా మంది ఎంప్లాయీస్ కి అని చెప్పి దాని బేస్డ్ పట్టుకు రావడం జరిగింది. ఏంది నో కాల్స్ ఈమెయిల్స్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్, వై ద రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2025 హ్యాస్ స్పార్క్డ్ బస్ అండ్ వెన్ ఇట్ విల్ బి బికమ్ ఏ లా. అది ఎప్పుడైతే అనేది చూడాలి. నిజంగా ఈ రైట్ ఏదైతే ఉందో చాలా మంచిది, ఇది తీసుకొచ్చిండ్రు, దీనిపైన మాట్లాడిండ్రు, చాలా మంచి రైట్ ఇది. దీని ఇన్ కేస్ ఇది ఇంప్లిమెంట్ అయినాక కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి. లేదు మేము చాలా కష్టపడతాం, మేము వర్క్ చేసుకుంటాం, మేము అసలు మాకు ఫ్రీ టైం వద్దు, అసలు మాకు ఈ ఆఫీస్ లో కూర్చొని పని చేసుకుంటాం అంటే అదంతా కూడా తర్వాత మీ హెల్త్ పైనకైతే వస్తుంది. సో అందుకే జర అవి కూడా దృష్టిలో పెట్టుకోండి. సో దానికి సంబంధించి నిన్న The right to disconnect bill 2025. The right to disconnect bill 2025 was introduced on the 5th day of Parliament winter session, which started on December 1st. The bill proposes to give employees the legal right to ignore work-related calls and emails after office hours ఆర్ ఆన్ హాలిడేస్. అది మీకు హాలిడేస్ ఎప్పుడైనా ఇచ్చిన, ఎమర్జెన్సీ ఉంది, మీటింగ్ ఉందని చెప్పి మీకు హాలిడేస్ లా లేదా మీరు ఎప్పుడైనా లీవ్ పెట్టుకుని పోయినా కూడా వస్తుంది కదా. సో ఆ టైంలో మీరు 100% గా దాన్ని రిజెక్ట్ చేసి పడేయచ్చు, డిస్కనెక్ట్ చేసేయచ్చు. నాకు అవసరం లేదరా అయినా, నేను లీవ్లు ఉన్నా, నాకు ఇవాళ హాలిడే లేదా నా వర్క్ టైం కాదు అని చెప్పి మీరు ఇక ధైర్యంగా చెప్పవచ్చు. సో దానికి సంబంధించి వచ్చింది. ద ప్రైవేట్ మెంబర్స్ బిల్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ఎన్సిపి ఎంపీ సుప్రియ గారు ఫైల్ చేసిండ్రు. సో ఇది మంచిది, ఇదైతే నిజంగా మంచి ఆలోచన. మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఈ బిల్ పైన మీరు ఏమనుకుంటారు, ఇది ఇంప్లిమెంట్ కావాలా వద్దా, లేదా మేము ఇట్లా పని చేస్తామని అనుకుంటున్నారా ఏందనేది ఒకసారి మీ కామెంట్ లో తెలపండి. సో మొత్తానికి అయితే సో మీకు సంబంధించి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ లో అయితే మాట్లాడడం జరిగింది. రైట్ టు డిస్కనెక్ట్ అనేది ఇప్పుడు లా ఒకటి రాబోతుంది. సో అది కనుక అది రావాలి, ఇంప్లిమెంట్ కావాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నాను ఒకసారి మీరు కామెంట్ లో తెలపండి. ఓకే, ద బిల్ సీక్స్ టు గివ్ ఎంప్లాయీస్ ద లీగల్ రైట్ టు రిఫ్యూజ్ వర్క్ రిలేటెడ్ కాల్స్, మెసేజెస్ అండ్ ఈమెయిల్స్ outside official working hours and on holidays. The Lok Sabha member bill was tabled during a packed winter session that began on December 1st. ఇది ఆల్రెడీ మాట్లాడుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద రైట్ టు డిస్కనెక్ట్ బిల్ 2025? అసలు ఈ రైట్ ఏంటంటే ద రైట్ టు డిస్కనెక్ట్ బిల్ సేస్ దట్ ఎంప్లాయీస్ షుడ్ నాట్ బి ఫోర్స్డ్ టు రెస్పాండ్ టు official communication after work hours or on holidays. The bill proposes is to set a clear boundary between professional demands and personal times and seek establishment of employees welfare authority to protect their rights. ఓకే, సో మీ ప్రొఫెషనల్ మీ పర్సనల్ టైం ఏదైతే ఉందో దానికి డిస్టర్బ్ కాకూడదు అని చెప్పి ఈ బిల్ తీసుకురావడం జరిగింది. ద బిల్ సీక్స్ టు ఎన్షూర్ దట్ వర్కర్స్ ఆర్ నాట్ ఆబ్లిగేటెడ్ టు రెస్పాండ్ టు ఎనీ వర్క్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆఫ్టర్ వర్క్ అవర్స్ ఆర్ ఆన్ హాలిడేస్. ఎట్లాంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అదే అంటున్నాయి, మెసేజెస్, ఈమెయిల్స్, కాల్స్, వీడియో కాల్స్ ఏదైనా కూడా మీరు హాలిడేస్ లో ఉన్నా లేదా మీ వర్క్ అవర్స్ దాటినా మీరు ఎక్కడైనా ఉన్నా కూడా మీరు రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఓకే, అదే దేని గురించి చెప్తున్నాయి ఏంటంటే బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ హెల్తియర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడానికి ఇదంతా ఏదైతే ఉందో ఈ మళ్ళీ ప్లస్ ఏదైతే ఈ డిజిటల్ కల్చర్ ఉందో ఇప్పుడు దానంతా కూడా రెడ్యూస్ చేయడానికి ఈ బిల్ ని తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ బిల్ ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు ఎవరు, ఎన్సిపి ఎంపీ సుప్రియ గారు. సో ఇదైతే నిజంగా అసలు మంచి థాట్. మరి మీరేమనుకుంటున్నారు దీనిపైన? మరి కావాలనుకుంటున్న వాళ్ళు ఎస్ అని పెట్టండి, వద్దు మాకు ఇది వద్దు మేము ఇట్లా పని చేస్తామని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నో అని పెట్టండి. మరి ఓవరాల్ గా ఈ రైట్ మీకు ఎట్లా అనిపించింది ఏందనేది కూడా కామెంట్ లో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.